సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి 4000కి పైగా వేకెన్సీస్తో ఎస్ఎస్సి నుంచి ఒక భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది ఆఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి చేరగానే మనకి 40,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది గైస్. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరికి కూడా సపరేట్గా పోస్టులు అనేవి కేటాయించడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇక వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినా కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. మీరు ఇచ్చేటువంటి లైక్స్ అలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇంకెవరైనా జాయిన్ అవ్వట్లేదే కనుక జాయిన్ అయితే అవ్వండి. ఫ్రెండ్స్, ఇక పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేది కనుక ఆల్రెడీ March 4th నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చేది కనుక March 28 వరకు కూడా ఇక రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక పోస్టులకి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి మేలో కండక్ట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇక పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టు కనుక సో మనకి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 6th ప్రకారం 35,400 రూపీస్తో పాటు అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ అన్నీ కలుపుకుంటే మనకి నియర్లీ వచ్చేసరికి 40,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది గైస్. సో ఇక పోస్ట్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్టు కనుక ఏ క్యాండిడేట్ మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో మీరు ఏ రాష్ట్రానికి చెందినటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. ఇక పోస్ట్కి అప్లై చేసుకుంటే మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టు కనుక August 1st, 2024 నాటికి మీకు మినిమం ఏజ్ వచ్చేసరికి 20 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థి అయితే కనుక 25 years వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే కనుక 28 years వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే కనుక 30 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఇక పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ వచ్చేసరికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా 100 రూపీస్ అప్లికేషన్ ఫీజు అయిన దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సో పోస్టుల వరకు వేకెన్సీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ విభాగంలో ఉన్నటువంటి ఎస్ఐ లెవెల్ జాబ్స్కి సంబంధించి ఇక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో మనకి సిఏపిఎఫ్ విభాగంతో పాటు బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్తో పాటు ఐటీబీపీ, ఎస్ఎస్బి అని చెప్పేసి ఈ విధంగా మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ విభాగంలో ఉన్నటువంటి వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో మేల్స్తో పాటు ఫీమేల్స్కి కూడా సపరేట్గా పోస్టులు అనేవి కేటాయించడం జరిగింది. టోటల్గా మనకి 4,000కి పైగా వేకెన్సీస్తో ఇక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది గైస్. ఈ యొక్క వేకెన్సీలో ఓపెన్ కేటగిరీతో పాటు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, ఓబీసీ, ఎస్సీ ఎస్టీ ఇంక్లూడింగ్ మనకి ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్కి కూడా సపరేట్గా పోస్టులు అనేవి కేటాయించడం జరిగింది. నెక్స్ట్ మనకి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ విభాగంతో పాటు ఢిల్లీ పోలీస్ విభాగంలో కూడా సపరేట్గా మనకి పోస్టులు అనేవి కేటాయించడం జరిగింది. మేల్స్కి సపరేట్గా, నెక్స్ట్ మనకి ఫీమేల్స్కి సపరేట్గా మనకి పోస్టులు అనేవి కేటాయించడం జరిగింది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్టు కనుక August 1st, 2024 నాటికి మీరు ఏదైనా ఒక విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. సో మీరు బీకామ్ చేసిన, బీటెక్ చేసిన, బీ ఫార్మసీ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక పోస్ట్కి సంబంధించి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రిలిమినరీ టెస్ట్ లాగా పేపర్ 1 అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక పేపర్ 1ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్తో పాటు ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క టెస్ట్ని కూడా క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి పేపర్ 2తో పాటు మెడికల్ ఎగ్జామినేషన్ అనేది నిర్వహించి ఇక వేకెన్సీస్కి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. పేపర్ 1కి సంబంధించిన డీటెయిల్స్ సిలబస్ కనుక చూసుకున్నట్లయితే కనుక జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అనేటువంటి ఈ యొక్క టాపిక్స్ నుంచి 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. 50 మార్క్స్. నెక్స్ట్ మనకి జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ అని చెప్పేసి ఈ యొక్క టాపిక్స్ నుంచి రిలేటెడ్గా క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి మనకి 1 మార్క్ అనేది కేటాయిస్తారు.
ప్రతి రాంగ్ ఆన్సర్కి కూడా మనకి 1/4 నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. టోటల్గా 2 అవర్స్ పాటు కూడా ఇక పేపర్ 1 అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. సో పేపర్ 2కి సంబంధించిన డీటెయిల్స్ సిలబస్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ అనేటువంటి ఈ యొక్క టాపిక్స్ నుంచి 200 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం అనేది జరుగుతుంది. 200 మార్క్స్ 2 అవర్స్ పాటు కూడా ఇక టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. సో ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి మనకి యాడెడ్ అడ్వాంటేజ్ అనేది అవుతుందని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనకి పేపర్ 1కి సంబంధించిన డీటెయిల్స్ సిలబస్తో పాటు పేపర్ 2కి సంబంధించిన డీటెయిల్స్ సిలబస్ అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇక పోస్ట్కి సంబంధించి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్తో పాటు ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఆల్ మెయిల్ క్యాండిడేట్స్ అందరూ కూడా 170 సెంటీమీటర్స్ అనేటువంటి హైట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ చెస్ట్ విషయానికి వచ్చినట్లయితే కనుక వితౌట్ ఎక్స్పాన్షన్ వచ్చేసరికి 80 సెంటీమీటర్స్, ఎక్స్పాన్షన్ వచ్చేసరికి 85 సెంటీమీటర్స్ అనేటువంటిది రావాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ వచ్చేసరికి 162.5 మీటర్స్ అనేది హైట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. చెస్ట్ విషయానికి వచ్చినట్లయితే కనుక వితౌట్ ఎక్స్పాన్షన్ వచ్చేసరికి 77 సెంటీమీటర్స్, ఎక్స్పాన్షన్ వచ్చేసరికి 82 సెంటీమీటర్స్ అనేది రావాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫీమేల్ క్యాండిడేట్స్కి కనుక చూసుకున్నట్లయితే కనుక 157 సెంటీమీటర్స్ అనేది హైట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఎస్టీ ఫీమేల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక జస్ట్ 154 సెంటీమీటర్స్ ఉన్నా సరే ఇక జాబ్స్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. మేల్స్కి వచ్చేసరికి 100 మీటర్స్ రేస్ని మీరు 16 సెకండ్స్లో కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ 1.6 కిలోమీటర్ రేస్ని మీరు 6.5 మినిట్స్లో ఈ యొక్క రేస్ అనేది మీరు కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ 3.65 మీటర్స్ని మీరు లాంగ్ జంప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది గైస్. మనకి 3 ఛాన్సెస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 1.2 మీటర్ హై జంప్ అనేది ఉంటుంది. ఈ యొక్క టెస్ట్కి కూడా మనకి 3 ఛాన్సెస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది గైస్. నెక్స్ట్ మనకి ఫీమేల్స్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక 100 మీటర్స్ రేస్ని మీరు 18 సెకండ్స్లో మీరు కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ 800 మీటర్స్ని మీరు 4 మినిట్స్లో ఇక రేస్ అనేది మీరు క్లియర్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి 2.7 మీటర్స్ లాంగ్ జంప్ అనేది ఉంటుంది. 3 ఛాన్సెస్లో అయితే ఇక జంప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ మనకి 0.9 మీటర్స్ వరకు కూడా హై జంప్ అనేది ఉంటుంది. 3 ఛాన్సెస్లో ఇక హై జంప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది గైస్. ఈ విధంగా మనకి ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనకి మెడికల్ ఎగ్జామినేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు వచ్చేసరికి గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, నెల్లూరు, చీరాల, విజయనగరం అనేటువంటి ఈ యొక్క లొకేషన్లో మనకి ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ తెలంగాణ అభ్యర్థులకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ అనేటువంటి ఈ యొక్క లొకేషన్లో మనకి ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. గాయస్ మనకి ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ పర్సనల్ అండ్ పబ్లిక్ గ్రీవెన్స్ అండ్ పర్సన్స్ కింద పనిచేస్తున్నటువంటి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఆఫీషియల్గా రిలీజ్ అయినటువంటి ఇక సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్కి సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. సో ఇనీషియల్గా మనకి అదర్ స్టేట్స్లో పోస్టింగ్ అనేది వచ్చినప్పటికీ కూడా మనకి ఆల్ ఇండియా వైజ్గా ట్రాన్స్ఫర్ చేసుకున్నటువంటి ఛాన్స్ అనేది కూడా ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఇక ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఇక నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఎటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.